ప్రియ దేవుని బిడ్డలారా, మనం దయచేసి మనము దీని వాక్యం శ్రద్ధగా విన్నట్లయితే మనం దేవుడి పూట మనందరితో ధారాళంగా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించిన 2 నెలలు కాచి కాపాడి ఈ 3 నెలలు మనం ప్రవేశపెట్టి నేను ఇంకా క్యాలెండర్ కూడా తిరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అయిపోయి తిరిగేస్తారు. మీరు అందరూ ఇక్కడ క్యాలెండర్ వైపు చూడకండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది. అందరూ కూడా ముసులు వేసుకుంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన నెల నుంచి కాచి కాపాడి ఈ 3 నెలలు మనం ప్రవేశపెట్టాడు. పోయిన నెలలో 27, 28, 1 తారీఖు మనకి ఏం జరిగినాయి చెప్పండి అమ్మా? ఏం జరిగినాయి అమ్మా? ఉపవాస పండుగలు జరిగినాయి. వచ్చిన వారు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక, రానటి వారిని కూడా దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. పని నుండి వారు రాలేకపోయారేమో, లేదంటే బలహీనతల నుండి వారు రాలేకపోయారేమో, కానీ దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు వాళ్ళందరూ దేవుడు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఈ 3వ నెల మనం ప్రవేశపెట్టి మొదటి వారం మొదటి ఆరాధన బలారాధనలో కూడా దేవుడు మనతో ధారాళంగా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఏవేలు రాసిన పత్రిక, ఏవేలు గ్రంథము. అందరు బైబిల్ గ్రంథాలు తిరుగుతామండి. బైబిల్ తెచ్చిన వారు అందరూ కూడా మీ బైబిల్ పైకి చూపించండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు సెల్ ఫోన్స్ అన్ని కింద పెట్టేసి మనం అందరూ కూడా దేని వాక్యం మనం విన్నట్లుగా ఆశపడాలి. అందరూ కూడా చేతులు పైకి. హల్లెలూయా. మీరందరూ కూడా మొన్న పోయిన అంతకు ముందు నెల మీకు ఏం చెప్పాను నేను? మన బస్సు ఎక్కాలని మనం ఏముండాలి చెప్పండి అమ్మా? ఏముండాలండి? బైబిల్ ఉండాలి. మరి బస్సు ఎక్కినప్పుడు మన దగ్గర ఏముండాలి? ఆవిడన్నారు ఏమన్నారండి చెప్పండి అమ్మా? ఆధార్ కార్డు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చేసినాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం మందిరికి వెళ్తున్నామంటే మనం వారి మందిరికి వెళ్తున్నారా లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నారా, ఇతరులు మనం చూసి నిర్మించకూడదు. కానీ మన చేతులు ఏం కనబడాలి? మరి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు ఏముంటాయి చెప్పండి అమ్మా? సండే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా రేపు వారి నుంచి ప్రేమ ఇసుగలు కూడా సండే స్కూల్కి వస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. ఎందుకు? వాళ్ళు రాకూడదు, ఇంటికాడ ఉండాలి. వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి వాడు కొడుకున్నట్టు యాక్షన్ చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇప్పుడు రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఇంకా దేవుడు ఎంచుకో